తన భార్య వలన తనకేదో కష్టం కలిగింది. పురుషుడు ఏ కారణం చేత దానిని ఎవరినీ సంప్రదించడానికి వీల్లేదు, నిషిద్ధం. ఇందుచేత అసలు భార్యాభర్తల మధ్య జోక్యం చేసుకునే అధికారం మూడోవాడికి లేదు. వాడి ధర్మం పోతుంది. ఆ పరిణతి పురుషుడికి ఉండాలి. అది ఎంత పెద్ద తప్పవనివ్వండి, ఓర్చి దిద్దుకోవాలి తప్ప ఆమెని విడిచిపెడతానన్న మాట అనడానికి అధికారము లేదు. ఆమె యందు దోషం వస్తే ఆ దోషం దిద్దుకునేటట్టుగా అవకాశం ఇస్తాడు, ఆమెకి ఆదేశం ఇస్తాడు, ఉపదేశం చేస్తాడు. చేసి దిద్ది మళ్ళీ స్వీకరించాలి తప్ప, పక్కన స్థానంలో కూర్చోపెట్టుకోవాలి తప్ప ఈమెని నేను విడిచిపెట్టేశాను అన్న మాట సనాతన ధర్మమునందు లేదు. అందుకే జన్మ నష్టం కుభార్యయా. ఒక్కసారి తొందరపడి శాస్త్రసమ్మతము కాకుండా పెద్దలు నిర్ణయించకుండా వివాహం తనకి తానుగా చేసుకుంటే ఆ భార్య వలన వచ్చేటటువంటి ఇబ్బందుల వలన ఒక రోజు కాదు, ఒక పగలు కాదు, ఒక రాత్రి కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక జన్మ నష్టపోతుంది అన్నారు. జన్మ నష్టం కుభార్యయా. కుభోజనేన దివసః. చెయ్యకూడని భోజనం, ఒక తప్పు భోజనం చేసేసాడనుకోండి, అలా తినకూడదు, తిన్నాడు, ఒక రోజు పోతుంది అనుష్ఠానంలో. భార్యాస్థానంలో దోషం వచ్చిందనుకోండి, పెద్దలు నిర్ణయించకుండా స్వతంత్రించి స్వీకరించాడు, దోషం వచ్చింది దాంపత్యంలో, ఇప్పుడు దాని వలన వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమున్నాయో దాని వలన ఒక జన్మ పోగొట్టుకోవాలి. ఆ జన్మంతా పోతుందంతే, పుణ్యం ఆర్జన చేయలేడు తప్ప ఆమెని విడిచిపెడతానని మాత్రం అనడానికి వీల్లేదు. దాంపత్యం అనేటటువంటి మాట ఎంత గంభీరంగా ఉంటుందో శ్రీరామాయణ కావ్యాంతర్గతమైనటువంటి దాంపత్యములను పరిశీలనం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది. అందుకే జీలకర్ర బెల్లం పెట్టిస్తారు తల మీద. భర్త తనకన్నా పెద్దవాడు, తనకన్నా పెద్దవాడైనటువంటి భర్త తల మీద ఆడది సుముహూర్త సమయంలో తల మీద చెయ్యి పెట్టచ్చా? పెడుతుంది. పెట్టి జీలకర్ర బెల్లం కలిపి నూరి ముద్ద చేస్తారు. ముద్ద చేసి ఒండొరలు శిరస్సు ఉంచుకుంటారు. దేని కొరకు ఉంచుతారో తెలుసా? బెల్లం నిలవదోషం లేని ఏకైక పదార్థం. ఈ సృష్టి మొత్తం మీద నిలవదోషం లేని పదార్థం బెల్లం ఒక్కటే. ఒక రాత్రి ఏదైనా పదార్థం ఇంట్లో ఉందనుకోండి, అది నిలవదోషంతో ఉంటుంది, దాన్ని నివేదన చేయకూడదు. యథార్థానికి నిలవదోషం ఎన్నాళ్ళున్నా లేనిది ఏది అంటే ఒక్క బెల్లం మొక్కే. అందుకే పరమేశ్వరుడికి నివేదన చేసేటటువంటి మధుర పదార్థముల యందు పంచదార కలపరు, బెల్లం కలుపుతారు. అది కారణం. బెల్లం గడ్డ తప్పకుండా ఇంట్లో ఎన్ని నైవేద్యం పెట్టినా బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు. కారణం ఏమిటంటే నిలవదోషం లేని పదార్థం కనుక దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.